ఇవాళ పెద్దలు మన అభివృద్ధికి ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి కాంక్షిస్తూ ఇవాళ మా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన పెద్దలు సత్యకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మాకు సత్యకుమార్ గారిని ఇన్ఛార్జి మంత్రిగా ఇవ్వటం మా జిల్లా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాదు, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సమస్యల మీద, ఈ జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టడంలో వారు కేంద్రీకరిస్తారని అందరికీ వారికి ఉన్న అనుభవం కానీ వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ మనందరికీ తెలుసు. కాబట్టి జిల్లా చేసుకున్న అదృష్టంగా ముందుగా భావిస్తున్నాం. ఇవాళ మొట్టమొదటి డిఆర్సీ సమావేశంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కానీ, లక్ష్మీగౌడ గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ, ఇవాళ అధికారులు కానీ చూస్తే మీరు 5:30 గంటలు డిఆర్సీ మొట్టమొదటి సమావేశం జరిగిందంటే ఎంత చక్కటి సమావేశం. ఇవాళ జిల్లా అన్ని సమస్యల మీద, మనం చేయాల్సిన పనుల మీద ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పలు నిర్ణయాలు వచ్చే సమావేశం లోపల అన్నీ కూడా నిర్ణయాలన్నీ అమలుపరిచే విధంగా, ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలను కూడా కూర్చునే విధంగా అందరూ 3 నెలలు అడుగుతుంటే మా మంత్రి గారు అయితే నెలన్నరలోనే పెడదామని అంటాం. మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, అంతేకాకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. అది కూడా చర్చించడం జరిగింది. ఇవాళ సమావేశంలో అందరూ ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా గ్రేటర్ విజయవాడలో గ్రామాలు కలపాలి, గ్రామాలకి ఫెసిలిటీస్ అన్నీ అధికంగా రావాలి. కాబట్టి విజయవాడలో కొన్ని గ్రామాలు కలపాలని అందరం కూడా ఒక సమావేశంలో నిర్ణయించడం జరిగింది, ఆలోచించుకుంటున్నాం. అది కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తారు మా ఇన్ఛార్జి మంత్రి గారు. తీసుకుని వెళ్ళి ఏ విధంగా ఈ గ్రేటర్ విజయవాడ చెయ్యాలో, లేకపోతే ఏ గ్రామాలు కలపాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకు మేము మా ఇన్ఛార్జి గారు మంత్రి గారు దాని నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా ఇవాళ విజయవాడ నగరంలో చిరు వ్యాపారులు అందరూ కూడా వ్యాపారం చేసుకునే విధంగా విజయవాడ నగరంలో 6 ఫుడ్ కోర్టులు పెంచే విధంగా మేము ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాంట్లో ఏమేమి స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు, కలెక్టర్ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక ఎక్కడెక్కడ ఫుడ్ కోర్టులు రావాలో కూడా వాటి విషయాలు కూడా మీ అందరికీ వివరిస్తారు. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ for the new blood.